రాహుల్, ఇప్పుడు ఎలా ఉందిరా? బాగానే ఉందన్నా. నిన్నిలా చూస్తుంటే మాకు మాత్రం బాగాలేదురా. నువ్వు త్వరగా కోలుకుని మళ్ళీ మామూలుగా తిరగాలి. అప్పటిదాకా నాకు మనశ్శాంతిగా ఉండదురా. అభి ఉంది కదా నాన్న, అంతా దగ్గరుండి చూసుకుంటుంది. త్వరలోనే బాగయ్యేలా చేస్తుంది. ఒరేయ్, ఆ నమ్మకం నాకుందిరా. కాని నువ్విలా అవ్వడానికి కారణమైన ఆ కనిష్కను మాత్రం వదిలిపెట్టకూడదురా. ఆ రాక్షసి అభిని చంపాలని చూస్తుందా? ఒక్కసారి నా కళ్ల ముందు కనపడితే చంపి పారేస్తాను. ఎందుకొచ్చావు? అసలేం చేయాలని వచ్చావు? ఇప్పటిదాకా చేసింది సరిపోలేదా? ఇంకా ఎవరి ప్రాణాలు తీయడానికి వచ్చావే రాక్షసి? బంగారం లాంటి కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు. మా కుటుంబానికి నరకం చూపిస్తూ ఆనందిస్తున్నావు. ఇప్పుడు ఇంకేం చేయాలని వచ్చావు? ఇంకా ఏం సాధించాలని చూస్తున్నావు? నేను చేస్తుందే మీకు కనబడుతుందా? మీరు మా కుటుంబానికి చేసింది మర్చిపోయారా? చేసుకున్న దానికి చేసుకున్నంత అనుభవిస్తున్నారు అంతే. ఇందులో నా తప్పేం లేదు. అసలు తప్పంతా మీది. తప్పు చేసిందే మీరు. ఏయ్, బుద్ధి లేకుండా మాట్లాడకు. మేమెవరికీ అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. అంతా నీ భ్రమ, నీ భ్రాంతి. నీకు నువ్వే ఏదో అనేసుకుంటూ, నువ్వే ఏదో వంక చూపిస్తూ పగబట్టిన పాములాగా మా కుటుంబం మీద విరుచుకుపడుతున్నావు. మనుషుల్ని హింసించడమే కాకుండా ఏకంగా చంపాలని కూడా చూస్తున్నావు. అసలు నీ వల్లే అదిగో నా కొడుకు ఇప్పుడు కదలలేని పరిస్థితుల్లోకి వచ్చాడు. అసలు నిన్ను... ఆవేశపడకండి, ముందు మీరు ఆగండి. ఏ కనిష్క, ఎందుకొచ్చా? నా కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్ కోసం వచ్చాను. ఆఫీస్కి రావడం లేదని అడగడానికి వచ్చాను. రాహుల్ బాబు ఇలా అవడానికి కారణమైన దానివి మళ్ళీ ఆయన కోసం ఇలా వచ్చావా? నీకు కొంచెమైనా మానవత్వం ఉందా? మానవత్వం ఉంది కాబట్టే పని చేయడానికి రాహుల్కి కుదరదు కాబట్టే తనకి బాగయ్యే వరకు రానవసరం లేదని చెప్పడానికే వచ్చాను. నాది మంచి మనసు కాబట్టి నా కుటుంబాన్ని మోసం చేసిన మీకు, మీ కుటుంబానికి అండగా ఉంటున్నాను. నువ్వు అండగా ఉండడమేంటి? మా కుటుంబం మొత్తాన్ని పీడించుకు తింటున్నావు. అంత ఆవేశపడిపోకండి మావయ్య. మీ ఇద్దరి కొడుకులకి ఉద్యోగం ఇచ్చాను. నెల నెలా జీతం ఇస్తున్నాను. మీ కుటుంబ పోషణకి కారణం అవుతున్నాను. ఎంత సహాయం చేస్తున్న నన్ను పట్టుకుని అన్నన్ని మాటలాడడానికి మీకు మనసెలా వస్తుంది? ఇప్పుడు చెప్పవి, మానవత్వం ఉన్నదెవరికి, లేనిదెవరికి? నీకు మానవత్వం ఉందని నమ్మేటంత అమాయకులు ఇక్కడ ఎవ్వరూ లేరు. నీది మంచి మనసు అని చెప్తే ఆలకించేంత వెర్రిబాగులు వాళ్లు కూడా లేరు. పోలీసుల్ని తీసుకుని మరి నువ్వెందుకు ఊరికే వస్తావు? ఏదో ప్లాన్ మీదే వచ్చుంటావు. అదేంటో చెప్పు. తెలివైన దానివే అభి, అందుకే బాగా కనిపెట్టేశావు. అగ్రిమెంట్ ప్రకారం కాళ్ళు చేతులు పడిపోయినా, కదల్లేని పరిస్థితిలో ఉన్నా తప్పనిసరిగా రాహుల్ నా దగ్గర పనిచేసి తీరాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు కనిష్క? కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావా? హోల్డ్ ఆన్. కూల్ అత్తయ్య, కూల్. నేను మరీ మీరనుకున్నంత చెడ్డదాన్నేం కాదులే. అందుకే ఒక డీల్తో వచ్చాను. ఏంటది? రాహుల్ ఇప్పుడు పనిచేసే స్థితిలో లేడు కాబట్టి మానవత్వంతో అర్థం చేసుకుంటున్నాను.
మంచి మనస్సుతో తనని వదిలేస్తున్నాను. కానీ కానీ ఒక కండిషన్. రాహుల్ చేయాల్సిన పని ఆగకూడదు. రాహుల్ బదులు ఇంకెవరైనా పని చేయాల్సి ఉంటుంది. రాహుల్ ఇలా ఉండడానికి కారణం కూడా నువ్వే. అది తెలుసు కూడా అంత ధైర్యంగా ఎలా అడుగుతున్నావు నువ్వు? నాకు ఆ ధైర్యం రాహులే స్వయంగా ఇచ్చాడు. ఈ అగ్రిమెంట్లో అలాగే రాసింది. రాహుల్ స్వహస్తాలతో సంతకం కూడా చేసింది. కానీ దయతలచి నేనే రాహుల్కి బదులు వేరొకరికి అవకాశం ఇస్తున్నాను. నీలాంటి దాని దగ్గర పనిచేయడానికి ఇక్కడ ఎవరు రారు. నేను వీళ్ళని రానివ్వను. మీరిలా బెట్టు చేస్తే చూసుకోవడానికి పోలీసులతో వచ్చాను. కళ్ళెదురుగా కనబడుతున్నా కూడా మీరు మరీ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు వాసుదేవ్ గారు. ఏయ్ కనిష్క, మాట జాగ్రత్త. అదే నేను అంటున్నాను. రాహుల్ నాకు సంతకం చేసి మరీ మాటిచ్చాడు. ఆ మాట జాగ్రత్త. ఆ మాట కోసం ఇప్పుడు మీరేం చేస్తారు మరి? రాహుల్ బదులు నేనొచ్చి పనిచేస్తా. అరే శ్రీకర్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవును మావయ్య, ఎవరో ఒకరు వెళ్ళక తప్పదన్నప్పుడు నేను వెళ్తే తప్పేం లేదు మావయ్య. నువ్వొద్దు శ్రీకర్. ఆ అవకాశం నీకుంటే ఇప్పటి వరకు నీకు ఉద్యోగం లేకుండా ఎందుకు ఉండనిస్తాను? ఎప్పుడో నిన్ను కూడా నా ఆఫీసులో పెట్టుకునేదాన్ని. కానీ నీకు అవకాశం లేదు. ఇంకెవరున్నారు? ఈ కనిష్క తీరు చూస్తుంటే నన్నే టార్గెట్ చేసి వచ్చినట్టుంది. నన్ను తప్ప ఇంకెవరిని ఒప్పుకోదు. తన ఉద్దేశం అదే అయినప్పుడు నేనెందుకు కాదనాలి? సరే, మా ఆయన బదులు నేనొస్తాను కనిష్క. ఆయన చెయ్యాల్సిన పనులు ఆగకుండా నేను చేస్తాను. అభి, అభి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేయడం ఏంటి? వద్దభి. కనిష్క కావాలనే ఇదంతా చేస్తుంది. నిన్ను కావాలనే ఇందులోకి లాగుతుంది. నువ్వు వెళ్ళావంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతావు. నీకు అవమానాలు ఎదురయ్యేలా చేస్తుంది. అవన్నీ అవసరం లేదభి. నువ్వు వెళ్ళొద్దు.